హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెస్టీజ్ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఏం చేస్తే సక్సెస్ అయినరు అనే విషయం చెప్తాను. వెస్టీజ్లో సక్సెస్ కావాలంటే వెస్టీజ్లో ఉన్న సిస్టాన్ని ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఎలా తెలుస్తుంది అంటే అప్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా, మీటింగ్ల ద్వారా. అప్లైన్ లేకున్నా కూడా మీటింగ్ల ద్వారా, మీటింగ్లు ఎక్కడ వెస్టేజ్ మీటింగులు జరిగితే అక్కడ వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి తెలుసుకోవాలి. వెస్టేజ్ బిజినెస్లో మెయిన్ బండ గుర్తు ఏంటంటే వెస్టేజ్ నాది బిజినెస్ అని తీసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. వెస్టేజ్ బిజినెస్లో ఇది నా బిజినెస్. వెస్టేజ్ అంటేనే మై వెస్టేజ్.comలోనే వెబ్సైటే ఉంది. వెస్టేజ్లో మై వెస్టేజ్ అంటే ఎవరికి వాళ్ళు ఇది నాది వెస్టేజ్ అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సక్సెస్ అవుతారు. అది నాది అనుకుంటే, వెస్టేజ్ బిజినెస్ నాది అనుకుంటే. ఇక్కడ పెట్టుబడి లేనప్పుడు నాది అనుకోవడం అది చాలా ఇబ్బంది. అంటే చాలామంది నాది అనుకోకపోవడం, ఎదగకపోవడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ నాది కాదు అనుకుంటారు. ఏదో ఆయన ఉన్నాడు, అప్లైన్ ఒక ఆయన జాయిన్ చేయించిండు, ఆయన గురించి అనుకుంటారు. ఆయన నేను లేకపోయినా ఆయన ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్నాడు. ఆయన దీని గురించి ఇష్టం తెలుసు కాబట్టి ఆయన ఎవరినైనా తయారు చేసుకోగలుగుతాడు అప్లైన్ అనే వ్యక్తి. కాబట్టి అప్లైన్ అనే వ్యక్తి ఇక్కడ వెస్టేజ్లే కాదు, ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ అప్లైన్ ఉంటాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అప్లైన్ ఉంటాడు. అప్లైన్ చెప్పిన ఆయన మనకన్నా ముందు ఉంటాడు కాబట్టి నాలెడ్జ్, సిస్టమ్ తెలుసు కాబట్టి ఆయన చెప్తాడు, అది తెలుసుకోవాలి. లేదు అప్లైన్ చెప్పడం నాకు ఇష్టం లేదంటే సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ని అది ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. అప్లైన్ గానా డౌన్లైన్ ఎవరైనా కానీ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిందే. కంపెనీ పెట్టిన కంపెనీ ఓనరు సిస్టమ్ క్రియేట్ చేసిండు, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. వెస్టేజ్లోకి వస్తే వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయినరంటే సిస్టానికి తల వంచి, సిస్టాన్ని తెలుసుకొని ఈ బిజినెస్ నాది అనుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినరు. ఈ అప్లైన్కి ఫోన్ చేయకుండా, అప్లైన్కి ఫోన్ ఎందుకు చేయాలా? ఏదైనా డౌట్లు ఉంటే, కొత్త స్టార్టింగ్ స్టేజ్లో డౌట్లు ఉన్నా ధైర్యం సరిపోదు. మన ఒక్కరి మాట 10 మంది వినరు, మన ద్వారా వచ్చిన వాళ్ళు వినరు. కాబట్టి అప్లైన్తో కలిసి టీం వర్క్ చేయమని చెప్పింది, అది కంపెనీ ఇచ్చింది. అప్లైన్ ఎట్లా డబ్బులు కంపెనీ ఇస్తుంది. ఇక్కడ వెస్టేజ్లో సక్సెస్ కావాలంటే ఒకటే, ఈ బిజినెస్ నాదనుకోవాలా. ఇక్కడ ఎవరైతే అప్లైన్లో కాదు పవరు, డౌన్ లైన్లో కాదు పవరు, కంపెనీ వెస్టేజ్లో ఉంది పవరు. ఆ వెస్టేజ్ పవర్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడ తెలుస్తుంది? గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది వెస్టేజ్ పవర్ ఏందో. యూట్యూబ్లో ఉన్న వీడియోలు సక్సెస్ అయిన లీడర్లను చూడండి, వాళ్ళు ఏం చేసిర్రో తెలుసుకోండి. ఎక్కడ మీటింగులు ఉంటే అక్కడ వెళ్ళండి, అప్లైన్తో సంబంధం లేకుండా వెళ్ళండి. నన్ను జాయిన్ చేయించిన అప్లైన్ కూడా లేడు ఈ బిజినెస్లో, కానీ నేను ఎవరో ఒకరిని పైన ఉన్న వాళ్ళని పట్టుకొని నేను ఎదుగుతాను. ఇది నాది బిజినెస్ అనుకున్నా కాబట్టి నేను ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా నా ప్రయాణం నేను జర్నీ చేస్తున్నాను. ఎవరి గురించి కాదు, నా గురించి నేను చేస్తున్నాను. అలాగా మీ గురించి మీరు ఇది నాది అనుకున్న వాళ్ళు మాత్రమే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. ఎవరి గురించి? నా గురించి, నా ఫ్యామిలీ గురించి. నాకు కారు కావాలి, నాకు లక్షల్లో ఇన్కమ్ నాకు కావాలి, లగ్జరీ లైఫ్ నాకు కావాలి, 3 జనరేషన్ ఇన్కమ్ నాకు కావాలి. కాబట్టి నేను ఎక్కడున్నా వెళ్తాను. విన్నింగ్ టీమ్ మీటింగ్లు ఉన్నా వెళ్తాను, ఎంఎస్ఆర్ మీటింగ్ ఉన్నా వెళ్తాను, ఈ ఎస్పీ బారెల్ మీటింగ్ ఉన్నా వెళ్తాను. ఎస్పీ బారెల్ అంటేనే విన్నింగ్ టీమ్. అలాగే ఈయన వీరకుమార్ నాయుడు విజయరాజ్ మీటింగ్ ఉన్నా వెళ్తాను, అబ్దుల్ షబ్బీర్ మీటింగ్ ఉన్నా వెళ్తాను. ఎక్కడికైనా ఎస్ఆర్ నగర్కి వెళ్తాను, సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్తాను, ఉప్పల్లో ఉంటే వెళ్తాను, ఆరాంగల్లో ఉన్న వెళ్తాను, ఎక్కడున్నా వెళ్తాను, ముక్తల్లో ఉన్న వెళ్తాను, నారాయణపేటలో ఉన్న వెళ్తాను. ఇది నాది అనుకోండి. మీరు కూడా మీరు ఎదగాలనుకుంటే
అనుకోని అప్లైన్తో సంబంధం లేదు సార్. అప్లైన్ ఏంటి, అప్లైన్ ఒక అవకాశం ఇచ్చిండు. ఇంకోటి మా డౌట్లు ఉంటే సపోర్ట్ చేస్తాడు, మార్గం చూపిస్తాడు, దారి చూపిస్తాడు. ఏమన్నా ఎలా లోటుపాట్లు ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటుందని మాత్రమే చెప్తాడు అప్లైన్. దానికి అప్లైన్ ఇదే ఇదో ఎందుకు సార్ అనవసరం. జీవితం మార్చుకోవాలనుకుంటే మంచి ఆయనలో ఉన్నాయి, అప్లైన్లో ఉన్నాయి, మంచి మాత్రమే తీసుకోవాలి, చెడు ఉంటే మనకు అనవసరం. కాబట్టి వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఇది నాది బిజినెస్ అనుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ప్రొడక్ట్స్లో దమ్ముంది, ప్రొడక్ట్స్ల ద్వారా మన డబ్బులు వస్తాయి. ప్రొడక్ట్స్ ఇతరులకు షేర్ చేసి నేను ఎదగాలి, నా టీంని క్రియేట్ చేసుకోవాలని ఆ విధంలో అప్లైని సపోర్ట్ తీసుకోవాలి. మీటింగులు ఉంటాయి, మీటింగ్లకు రావాలి, జూమ్ మీటింగ్లకు రావాలి, నేర్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇతరులకు నేర్పించగలం. ఇతరులకు నేర్పించినప్పుడే మన జీవితం మారుతుంది. ఇతరులకు నేర్పించకుండా ఇతరులు ఎదుగుదలకు తోడ్పాటు పడకుండా నా జీవితం మారాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అది జరగదు. కాబట్టి ఏం లేదు, చిన్నపిల్లల విద్యార్థులాగా వినడం నేర్చుకోవాలి, మీటింగులకు అటెండ్ కావాలి. మేము ప్రతిరోజు తాండూరు రా అని చెప్పి ఇది వింటున్నాం. ఆయన మా అప్లైన్ కాదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు సార్. బయటలో ఎవరు సపోర్ట్ చేయడు. మీరు చేస్తున్న పనిలో ఒక కిరాణా షాపుకి ఇంకొక కిరాణా షాపుడు ఒక కాంపిటీషను, ఒకరు చూసి ఒకరు అన్నదమ్ములో ఉన్నా కూడా పక్కల షాప్ పెట్టుకున్నా మాట్లాడుకోరు. నా గిరాకంతా వానికే పోతుంది, వాని గిరాక వాడు నాశనం అయ్యేలా నా గిరాకే రావాలనే ఆలోచనలో ఉంటుంది బయటలో ట్రెడిషనల్ మార్కెట్లో. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అట్లా కాదు. ఎవరైనా కానీ ఎదగటానికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి తెలిసిన జ్ఞానం పంచుతారు. ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి అప్లైన్ అనే వ్యక్తులు ఎవరినైనా కానీ ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఈరోజు మేము ఎస్ఆర్ఆర్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి, జీవితం మార్చుకోండి. అప్లైన్ అంటే ఒక గాడు, దేవునితో సమానం. అప్లైన్ని ఎప్పుడు మనము మనసులో కూడా రాకూడదు. ఒకవేళ మనకు వచ్చింది అనుకో, మన డౌన్లో ఉన్న వాళ్ళు చాలామంది, వందల మంది అప్లైన్ ఒక్కడే ఇద్దరు ముగ్గురు పైన టాప్ అప్లైన్ వరకు ఉంటే మ్యాక్సిమం 5-6 మంది 10 మంది ఉంటారు. కానీ నీ కింద వచ్చే డౌన్ లైన్ ఎంతమంది తెలుసా? కొన్ని లక్షల మంది వస్తారు, వాళ్ళందరూ తొక్కి పడేస్తారు, నువ్వు ఎదగలేవు. కాబట్టి అప్లైన్కి ఇస్తే నీకు తిరిగి వస్తుంది. మంచిది మాత్రము అప్లైన్కి ఇవ్వాలి. మన దగ్గర లేకపోతే ఏం చేయాలో మార్చుకోవాలి. మన దగ్గర ఏదైతే మంచి భావనలు లేవు కాబట్టి మార్చుకోవాలి. అప్లైన్ చూసి ఈర్చబడడం, ఆయనకు టీం వస్తుంది నాకు రావట్లేదు, ఆయనకి చెక్ వస్తుంది నాకు రావట్లేదు, నా మిస్టేక్లు ఎవరికి చెప్పాలి, నా మిస్టేక్లు ఎవరే ఎత్తి చూపాలి, నాకు నేనే చర్య చేసుకోవాలి. ఏరో అప్లైన్ కూడా చెప్పాడు, ఎందుకు చెప్తాడు లేడంటే చెప్తే ఆయన మనసు నసులుకుంటాడు, మళ్ళీ పక్కకు వెళ్ళిపోతాడు అన్నట్లు చెప్పాడు అప్లైన్. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళే సరి చేసుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. గొప్ప అద్భుతమైన అవకాశం వెస్టేజ్ ద్వారా చాలా నేర్చుకున్నాము. అది మన వాళ్ళకి నేర్పించే పనిలో ఉన్నాము. ఎవరైతే వింటారో, మాతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే నాలెడ్జ్ ఇస్తాం. నా ఫోన్కు నాకు టచ్లో ఉన్న వాళ్ళకు, టచ్ లేని వాళ్ళకు మనకు సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం. కాబట్టి జీవితం మార్చుకోవాలనుకుంటే టచ్లో ఉండాలి. అప్లైన్ ఫోన్ చేయడు, అప్లైన్కి మనమే ఫోన్ చేయాలి. ఈరోజు భాస్కర్ సార్తో మాట్లాడినా చాలా విషయాలు తెలుసుకున్నాను. మా అప్లైన్ ఎక్కడున్నా ఆయన నాకు దేవుడు లాంటి వ్యక్తి. జాయిన్ చేసిన అప్లైనే కాదు, మనకు సపోర్ట్ చేసే, మనకు ముందుకు నడిపేయడానికి ధైర్యం, 4 మాటలు మన గురించి, మన డెవలప్ గురించి మాట్లాడే వ్యక్తి మనకు అప్లైన్ అయినా గురువుతో సమానం. అప్లైన్ అంటే గురువుతో సమానం. కాబట్టి మీరు కూడా అలా మైండ్ సెట్ మార్చుకున్నప్పుడే జీవితం మారుతుంది. ప్రతి ఒక్కరు మార్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇస్ వెల్త్.